వాళ్ళకి ఆల్కహాల్ ఈ పెట్టుకుంటారు వాళ్ళకి సపోర్ట్ ఉండదు జీవితాంతం కూడా వర్ణం అయిపోతుంది చిన్న నిర్లక్ష్యం చిన్నదే పోలీసు ఏమైనా ఉండాలి రోడ్డు ప్రమాదాలు మాత్రం కాపాడుకోవాలంటే మాత్రం కంపల్సరీగా మనము హెల్మెట్ ధరించాలి సెల్ ఫోన్ డ్రైవింగ్ అనేది చేయకూడదు ఇక్కడ ముఖ్యంగా టౌన్ లో అబ్జర్వ్ చేసింది ఏంటంటే మైనర్ డ్రైవింగ్ చేస్తున్నారు ఎక్కువ చిన్నపిల్లలు ఎక్కువ చేస్తారు చిన్నపిల్లలు అది చూసారు ఆ సౌండ్ అదొకటి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి మీరు గుర్తుపెట్టుకోండి తెలుసు తెలియదు అనుకుంటారు కానీ ఏదో సౌండ్ బాగా ఎక్కువ వచ్చేస్తాడు గేట్ ఆనందమో తెలియదు కానీ వాడి గేట్ లాభం వస్తుందో తెలియదు కానీ బైక్ మీద ఊరికి వెళ్తాను ఒక 100 మంది 200 మంది చూడండి ఎవరికి హెల్మెట్ ఉండదు ఓకే వెళ్తుంది టౌన్లో నేడు సార్ సందులో నేడు సార్ ఇంటి పక్కన నేడు సార్ షాప్ అక్కడ సార్ బస్సు ఎక్కించడం సార్ కాలేజీకి సార్ అక్కడ సార్ ఇక్కడ సార్ అంటే ఇక్కడ నుంచి మన మార్కెట్ నుంచి లైన్లో చాలా మంది ఎక్కుతారు ఏంటి తనకి అడ్డంకి అయిపోయింది బైక్ మీద స్పీడ్ వెళ్ళడము ఏదో స్కిడ్ అయి పడిపోవడము లేదా ఎదురుగా వచ్చిన బైక్ని గుర్తిడమా లేదా ఆటోని గుర్తిడమా కార్లు గుర్తిడమా జరిగి స్కిడ్ అయిపోయి హెల్మెట్ లేకపోవడం వల్ల అడ్డంజర్ అయిపోయి చనిపోయాడు అన్ని రోజులు ఒకలా ఉండవు ఏదో రోజు మనకి ప్రమాదం మనం వెళ్ళట్లేదు ప్రతి ఒక్క ఫ్యామిలీ తనకు బాగా మనకు తెలుస్తుంది ఎందుకంటే రోడ్డు మీద అక్కడే శ్రమ ఉంటుంది భార్య భర్త బైక్ మీద వెళ్తారు పొరపాటున ఆ బండిలోని చీరేదో వీళ్ళు దూరిపోయి పడిపోవడమా లేకపోతే సరిగ్గా కూర్చొని రాకపోవడమా జారిపోయి పడిపోవడమా జరిగి స్పాట్ డెడ్ ఆవిడైనా చనిపోద్ది అతనైనా డ్రైవింగ్ చేసేవాడైనా చనిపోద్ది అక్కడ గోళ పిల్లలతో ఎన్నో ప్రమాదాలు నేను చూడటం జరిగింది ఇదంతా హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్ షేర్ కామెంట్ టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్‌గా వెళ్ళిపోదాం ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు ఏం మర్చిపోయావు ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు శారీ వస్తుంది శారీలో వెనకాల కట్టుకుని